ఇరాన్ మద్దతు కలిగిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ పట్ల అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరించనున్నారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. హమాస్ తన వద్దున్న ఇజ్రాయేలీ బందీలు వీడియోను ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఆ మిలిటెంట్ సంస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే వారిని విడిచిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హమాస్కు నరకం చూపిస్తానన్నారు. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి వెంటనే బందీలను విడుదల చేయండి హెచ్చరించారు ఆయన. ఇజ్రాయిల్పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కసాం బ్రిగేడ్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్ అలెగ్జాండర్ తన గోడు వెలబోసుకున్నాడు. 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా భయంతో రోజుకు 1000 సార్లు చస్తున్నామని పాలకులకు మొరపెట్టుకున్నాడు. తమను త్వరగా విడిపించండి అలెగ్జాండర్ అభ్యర్థించాడు. ప్రధాని నెతన్యాహు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని బాధితుల తల్లిదండ్రులు కోరారు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు హెచ్చరించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకు తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలయ్యారు. తర్వాత పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందగా ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లుగా ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. తాజాగా లెబనాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది మృతి చెందినట్లుగా లెబనాన్ అధికారులు తెలిపారు. టెల్ అవీవ్ తొలుత ఉల్లంఘనకు పాల్పడిందని హెజ్బొల్లా ఆరోపిస్తూ ఇజ్రాయెల్ దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది.